బీహార్లో ఉన్నాము. గయా నుంచి అంటే మేమున్న ఆశ్రమం నుంచి విడిది నుంచి గుడికి వెళ్తున్నాము. సాధకర్మలు నిర్మించడానికి యాక్చువల్గా పిండ ప్రదానం ఇలాంటివి చేస్తారు కదా పెద్దలకి. అలాంటివి చేయడానికి ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన స్థలం గయా బీహార్లో ఉంది. ఆ గయలో ఇప్పుడు మేమున్నాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే కంపేర్ టు కుంభమేళా అవి అక్కడ క్రౌడ్ ఎక్కువ కదా, ఇక్కడ క్రౌడ్ తక్కువగా ఉంది. ప్రశాంతంగా క్రౌడ్ ఎక్కడ బంక తెలిసి అక్కడ అనుకుంటున్నారు. ఏమిటనుకుంటున్నారు? పుణ్యములు చేసినందువలన మీకు ఆ బ్రహ్మదేవుడు గారు మనుష్య జన్మ ఇచ్చాడు, లేకపోతే పశువుగా పక్షి అంటారు. మరి ఇటువంటి మానవ జన్మ మీకు దొరికిందంటే మీరు ముందు జన్మలో పుణ్యాత్మై ఉన్నారు. కాబట్టి ఈ మనుష్య జన్మ ఇచ్చినందుకు ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేయండి. అలాగే ఇక్కడ పల్గుణ నగరంని ఎవరైతే గై వస్తారో చనిపోయిన వారి ఆత్మ ఆ పల్గుణ నదికి వస్తుందట. ఆ పల్గుణ నదికి నమస్కారం చేయండి. ఎవరైతే గై వచ్చి పిండ ప్రదానం చేసి ఆ విష్ణుపాదం మీద వేస్తారో ఆ పిండాలు మాత్రమే వైకుంఠానికి వస్తాయి. విష్ణు ప్రజాపతి క్షేత్ర సత్కుల మధ్యే అంతర వేదం భాగి దత్త పశ్చిమ తీరే ఆలింద్య ఉత్తర తీరే అక్షయ వటస్య విందస్య ఆర్యావర్త అంతర్గత మగధ దేశే అమోహందః అమహావందనః కమహావగతః చక్క నమస్కారం చేయండి. గుండె మీద కుడిచి వేసుకొని మమ అనుకోండి. నేను సౌండ్ బయట రాలేదు. ఆస్తి మాత్రం చక్క సభ లగలు తిన్నారు, మంత్రం మాత్రం చెప్పలేము. చక్క నమస్కారం చేయండి. మమ అనుకోండి, మళ్ళీ నమస్కారం చేయండి. చెప్పండి. మమ ఉప అత్త క్షయ బాణ శ్రీ పరమేశ్వర హరిత్యర్థం శుభాయాం శుభే శోభన ముహూర్తస్య శ్రీ మహావిష్ణు ప్రాజ్ఞేయ ప్రవర్త మానస్య అద్యః బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవర్తత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే. ఇంతవరకు జిల్లా పరిషత్ హై స్కూల్ సంకల్పం. 32 పిండాలు 32 మందికి, దానిలో ఒకటి 101 తరాలకి అందరికీ పిండ ప్రదానం జరిగింది. అమ్మమ్మ ఆదుకున్నాడు, పెళ్లి చేస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు. అందరికి నమస్కారం చేయండి. చేసుకున్నారా? చెప్పండి. విష్ణుపాదం పటావృక్షం